చూసినాం కదా రైతులకు ఏ విధంగా తాడపల్లిగూడెంలో వచ్చి తన సొంత నివాసం ఏర్పరచుకొని ప్యాలెస్ కట్టుకొని ఆడుతుంటే పేద ప్రజలందరూ పారద్రోలి తను ప్యాలెస్ కట్టుకొని మళ్ళీ ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే నమ్మకం కుదిరించి రావడంతో ప్రజావేదిక ఇది చేసి కూల్చివేసి మళ్ళీ ఇప్పుడు విశాఖని మళ్ళీ నన్ను పాలన రాజధాని చేసుకుంటాను అక్కడే పాలన సాగిస్తాను చెప్పి ఋషికొండల్లో చేసుకుంటే మా నాన్న శివుడు ఆజ్ఞలు ఏందో జరుగుతుందా? వీరభద్రుడు నన్ను ఉండేదిడా మీరు ఊహించుకుంటున్నారు ఎక్కువ. వీరభద్రం చేతుల్లో వెళ్ళిపోయింది భారతదేశం. అందుకే విశ్వగురువు అయ్యే టైం అయినా విశ్వగురువు కావాలన్నా ఈ భారతదేశంలో ఈ కులాలు మతాలు చిచ్చు, ఈ రిజర్వేషన్లు, ఈ మానవుల మనుగడ, ఈ అన్ని రకరకాల జనగణన చేసి కులాల మీద తెచ్చుకోవడానికి రాహుల్ గాంధీ అట్లా వాళ్ళు వీళ్ళందరినీ బుద్ధి చెప్పి ఎట్లా మొదలు పెట్టేశారో మనం ఆయన చూపిస్తాను. రాబోయే అన్నీ అర్థమవుతాయి. హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా మనం బతకడానికి వచ్చినాము. పైనుంచి వచ్చేప్పుడు మనిషిగా వచ్చినాము. మగ ఆడ రెండే డిఫరెన్స్, లింగ భేదాలు. బతకడం నేర్చుకుంటా కర్మ సిద్ధాంతం ప్రకారం మీ శరీరంతో కర్మలు తెంచుకుంటారు అంటే కులాలు మతాలు పట్టుకొని మీరు నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఎట్లా తయారైందో చూడు. అగ్ర ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలని కొట్టుకుంటా వాళ్ళ కింద వాళ్ళని చిన్నోళ్ళు తొక్కించుకుంటా అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఇవన్నీ ఎట్లా విలాతానం చేస్తున్నా చూస్తున్నాం కదా. వీళ్ళందరూ బుద్ధి చెప్పాలా లేదా? మళ్ళీ ఇది మా నాన్న వీరభద్రంతోనే సాధ్యం. మోడీని నడిపించినాడు ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా బీజేపీని గెలిపించినాక రాబో రోజుల్లో అమరావతిని రాజధాని చేసుకొని దిశానిర్దేశంతో మా నాన్న వీరభద్రుడు ఎవరు అనుకుంటారు? శివుని జటల నుంచి వచ్చిన వీరభద్రుడు. ఆ వీరభద్రుడే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి జరిగిపోయే చెప్పి మళ్ళీ ఇప్పుడు కలియుగంని రక్షణ పెట్టి గాడిలో పెట్టి దిశానిర్దేశంతో మానవాళి ఎక్కడ లయ తప్పుతుండదో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఈ కలిగాని ఇంకా ముందు కొనసాగించి మన ఆయన వీరభద్ర వచ్చి దిశానిర్దేశంతో ఎట్లా పాలిస్తాడో మీరే చూస్తారు. భారతదేశం విశ్వగురు కావాలంటే ఏం తమాషా? ప్రపంచ దేశాలని ఆయన పాదాలు చెంతకు చేరుతాయి. సాక్షాత్ ఆ శివుడికే సాధ్యం కాబట్టి ఆ శివుడే దిగి దిశానిర్దేశంతో చేస్తాడు. అవన్నీ మీకు అర్థమవుతుందన్న. ఇంకా భద్రకాళి మాత పార్వతమ్మ రూపము అమ్మ వచ్చి ఇప్పుడు దశ తప్పిన ఈ ఆడపిల్లని చూస్తున్నాం కదా. లివింగ్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, ఇంకా రకరకాలుగా పబ్బులకు పోయి మార్గద్రవాలు